ఫిష్ ఫ్రై అయితే మామూలుగా లేదు, అసలు రావద్దు ఆ ప్లేస్కి, అసలు బాగాలేదు, కొంచెం అంటే కొంచెం కూడా బాగాలేదని చెప్పాను కదా. ఫిష్ ఫ్రై వచ్చేసి 10 రియాల్లో. ఇది ఎర్ర సొక్కాయ అంటే ఎర్ర సొక్కాయ నమ్మాల, ఎందుకంటే ఇది ఎర్ర సొక్కాయ కాబట్టి కాదు, మెరూనేమో. చండీగఢ్ దగ్గరికి వెళ్తున్నాను ఈరోజు, కామెడీ బాగుంటుంది చూడండి లాస్ట్ వరకు. కాస్ట్ స్టార్ట్ చేసి వెళ్ళిపోవడం. చండీగఢ్ రూమ్ దగ్గరికి వెళ్ళడానికి 3 కిలోమీటర్లు 6 నిమిషాలు చూపిస్తుంది. ఇక్కడ ఏదో స్కూల్ ఉంది, ఈ స్కూల్ ఎవరికైనా తెలిస్తే చెప్పండి. సొకైనా ఏదో పేరు, సొకైనా ఏదో ఉంది. అమ్మాయి లిస్ట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అదే రూము. ఫోన్ చేస్తున్నాడు ఇంకా రాలేదనుకుని. సంటి బాబ్, సంటి బాబ్. మొత్తం మీరు ఒకటి చూపించండి, అందరికి నీళ్ళు తెలిసిపోద్ది. బడా ఎక్కువ బాబు బాబుకి. నన్ను నన్ను ఎక్కడ కూడా రయ్యానా కూడా బద్దకం. నేను వేయాలంటే తాళం ఇక్కడే కదా, తాళం ఎక్కడ పెడుతున్నాడే చండీగఢ్ రూమ్ దగ్గర. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వచ్చి కూర్చోండి. ఎక్కి గడిపెద్దాడు కోరలే పోరా. నెట్ ఆన్ చేయలేదు, అది లొకేషన్ పెట్టుకుని నెట్ ఆపేసి, ఎందుకంటే ఇక్కడికి వచ్చా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. సందులు డ్రైవర్ వచ్చాడు పెద్ద లారీ డ్రైవర్. మెహడమ్ములు లేరు, కారుకి హ్యాండ్ అయిందనుకో నాకు దోలు తిరిగిపోద్ది. డ్రైవింగ్ తెలియదు అనుకో, ఏమో దరిద్రమాగా ఎవరి నుంచి గుద్దేస్తా. అది ఏమైనా చెప్తే ఇలా మూర్ఖంగా ఉంటాడు మా వాడు. ఏం చెప్పను, ఇంకేం చెప్పు, సీట్ బెల్ కూడా ఎట్టుకోడు కనీసం. పడతామయ్యా దారిలో పడతాం, ఇంకా అర్జెంట్ ఏమంది ఇంకా అనుకుంటున్నా డ్రైవర్. ఇంకా ఏం చేయండి ఇప్పుడు దాకానే, ఏం చేస్తాను కూర్చొని చూస్తాను. చెప్పాను కదా అదే పని అండి మా వాడికి. మేడం కొత్తలేదు ఇప్పుడు. ఒకవేళ నిజంగానే నా ఛానల్ వైరల్ అయిపోయి నాకు 1,00,000 మంది సబ్స్క్రైబర్లు ఉండుంటే ఇప్పటికీ ఇడికి కూడా చంటన్న ఫ్యాన్స్ అందరూ నాకు లైక్, ఈ కామెంట్కి లైక్ చేసుకోని చెప్పి కామెంట్లు వచ్చేది నీకు. ఏదో ఇప్పుడే కళ్ళు ఎక్కువ ఫీల్ అయిపోతుంది. మొత్తం చూపిస్తున్నాను ప్రజలుగా ఫ్రీగా. అది ఎడతానండి హెత్తరేం చేయాలి, అక్కడ ఉంటుంది కర్లేదు, ఇక్కడ కర్లేదు. ఇప్పుడు మనం కత్తర్ షేక్ ఇంటి దగ్గరలో ఉన్నాం. పాత అనమాట, కొత్తది కాదు, కొత్తది లూసేలు ఉందంటే. నువ్వు మాట్లాడు వాళ్ళకి తిరిగిగా చెప్తున్నావయ్యా. ఇంతకే మేమిద్దరం ఎక్కడికి వెళ్తున్నాం మీకు చెప్పలేదు కదా. ఎక్కడో చేప బార్బిక్యూ బాగుంటదంట, అక్కడికి వెళ్తున్నాం. కారునేదే డబ్బుడిది. ఇక్కడ నుంచి ఇలా రైట్కి వెళ్తే ఇదంతా కత్తర్ షేక్ ఏరియా అనమాట. కత్తర్ షేక్ ఇల్లు అంట అది. అదంతా కత్తర్ షేక్ ఉండి ఇల్లు అంట, పాత ఇల్లు అంట. గుళ్ళు సెల్లు ఉంటున్నాడంట. మరి మన తెలియదు. మొత్తం రోడ్డు అంతా ముసలిపోయిందా? రోడ్డు చూడండి ఎంత బాగుందో. కత్తర్ షేక్ ఉండి కత్తర్ షేక్ తిరిగి రోడ్డు. స్ట్రీట్ లైట్లు చూడండి ఎంత బాగున్నాయో, డిజైన్. ఇలా వెళ్తే మా ఫ్రెండ్ పనిచేసి ఇల్లు వస్తుందంట. అంటే వస్తుంది. ఇది ఆన్సర్ గ్యాలరీ అనమాట. మీరు చాలా మంది చూసే ఉంటారు, ఖత్తర్లో ఉండేవాళ్ళు చూసే ఉంటారు. రయ్యాన్ ఆన్సర్ గ్యాలరీ. మళ్ళీ ఊరి పేరు చెప్పకపోతే మళ్ళీ ఎక్కడైనా అడిగితారు, కొట్టిన పడతారు కామెంట్లో. ఇది కూడా ఎందుకే ఎదుర్కొన్నాం. పేరు అలా ఉందా, పెట్రా. మన ఇండియాలో అయితే ఈ పక్కన రోడ్డు ఖాళీగా ఉంది కదా, అలాగే ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతుంది మన వాళ్ళు. ఇక్కడ అలాగే వెళ్తే ఎత్తడి పీడి అంబులెన్స్ వస్తుంది. ఏ కార్ అయినా సరే సైడ్ ఇవ్వాల్సిందే. ఏ కార్ అయినా సరే సైడ్ ఇవ్వలేదా ఆడికి పడుతుంది పీడి. ఇక్కడ రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అది ఉన్నది ఏదో కొత్త ఓపెన్ చేసినట్టు బంగారం గోల్డ్ షాపు, బయటికి కూడా మెరిసిపోతుంది. ఏంట్రా బాబా ట్రాఫిక్, కార్ని ఇదిగోదు కదా, అందుకే అనేది అలాగే ఎగిరింతావు కారు.
నన్ను ఇక్కడ కెమెరా అడిగింది 2000 చెప్పాడు. రవి వచ్చేసామండి. ఇది అలానీస్ అనమాట. ఇక్కడ మొబైల్స్ అన్ని బాగా తక్కువ రేట్లు దొరుకుతాయి. చూసారా ఇక్కడ మొన్నారు ఎంత దగ్గరికి వెళ్ళి బ్రేక్లు వేస్తున్నాడు కార్లకి. కారు ఇలా మొదలెట్టాము, అక్కడ పార్కింగ్ లేదు. ఏదో ఫిష్ బార్బిక్యూ అంట, మరి పట్టి మరీ తీసుకెళ్తున్నాడు. ఎలా ఉంటుందో చూస్తాను. బాగాలేదంటే ఈయన్ని బార్బిక్యూ చేసేస్తాను. ఇదే బార్బిక్యూ. మామూలుగా లేదు టేస్ట్. ఇది అన్నట్టే అదిరిపోయింది. చంటి గారు చెప్తే నమ్మలేదు కానీ టేస్ట్ ఉంది బాబా. 10 రియల్ ఇది. 10 చేప ఫ్రై 10 రియల్లో. మీరు పరోటా చెప్పుకోవాలనుకున్న, రైస్ చెప్పుకోవాలనుకున్న దానికి ఎక్స్ట్రా అంతే. కొబ్బరి అయితే ఫ్రీగా ఇస్తాడు. టేస్ట్ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. నీటి తయారు చేసినట్టు ఫీల్ అయిపోతుంది. ఈ చేప ముక్కని పరోటాలో పెట్టుకుని, ఈ పరోటా ముక్క మైనస్లో ఉందంటే ఉంది. రైస్ ఫిష్ ఫ్రై అయితే మామూలుగా లేదు. మొన్న తిన్నాను చూసారా, అసలు రావద్దు ఆ ప్లేస్కి, అసలు బాగాలేదు. కొంచెం అంటే కొంచెం కూడా బాగాలేదని చెప్పాను కదా. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. ఫిష్ ఫ్రై వచ్చేసి 10 రియల్లో. పరోటా వచ్చి ఇంకా 1 రియల్. మీ ఇష్టం ఎన్ని పరోటాలు తింటే అన్ని. రైసు మీకు రైస్ కావాలితే రైస్, పరోటా కావాలితే పరోటా, బిర్యానీ రైస్ కావాలితే బిర్యానీ రైస్. హోటల్ పేరు వచ్చేసి ఆల్ ఖుజామా. రయ్యాన్లో ఉంటుంది అనమాట. రయ్యాన్లో ఉంటుంది ఆల్ ఖుజామా అని. చాలా బాగుంది. ఖత్తర్లో ఎవరైనా ఉండి నా వీడియోలు చూస్తుంటే ఒకసారిగా ట్రై చేయండి. మనకి బార్బీకి ఇప్పించిన చంటి గారి కోసం చిటికలే అక్కడ తిన్నది ఇక్కడ అరగొట్టుకుంటున్నాం ఆల్మీరాలో. 152 ఇప్పుడు చూపించిన పుచ్చకాయ మొక్క 152 రియల్లో. అంటే ఇండియా డబ్బులు 3500 ఆ మొక్క. చిన్న మొక్క వచ్చి ఇదేంటో అయితే. అరే నీ అబ్బా. ఇవన్నీ డ్రింక్లే. ఇదేం డ్రింక్ రా బాబా? ఇదే ఇది ఎంత? ఇది 10 రియల్లా క్యాప్ అంటే 250 రూపాయలు. వచ్చేసాము, తినేసాము. అక్కడ తినేసాము. మళ్ళీ ఆల్మీరాకి వెళ్ళి ఆల్మీరాలో కొంచెం డ్రింక్ తీసుకుని మా వాడికి ఇంకా చంటిగారు రూమ్కి వచ్చేసాను. సరే మరి వెళ్ళిపోతున్నానే. బాయ్. సర్లే బాయ్. నీతో పని అయిపోయింది. బాయ్. ఏనా తింటున్నావా? నీళ్ళు ఎత్తనట్టు ఇప్పుడు ఇటాయన్ని భలే జీవించేస్తున్నాడు. సర్లే బాయ్.